మరో నెలలోపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ బీజేపీ తరఫున ఇంచుమించుగా అంటే దాదాపుగా శాంతికుమార్ సార్ పేరు ఖరారైంది. ఆల్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం వారిది. ఆ తర్వాత భాజపాలో సీనియర్ నాయకుడిగా వారు కొనసాగుతూ వస్తున్నారు. బీజేపీ పటిష్టత కోసం అంటే సార్ చేసిన కృషి ఆ పార్టీ నాయకులకు పూర్తిగా తెలుసనే చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కోశాధికారిగా ఆయన సేవలు అందిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో విజయావకాశాలు మెండుగా ఉండడంతో ఆ పార్టీ ఇంచుమించుగా సార్ను అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల రణరంగంలోకి ఇప్పటికే దూకారు. తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సార్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్? ఈ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలవడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నమస్తే. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి గురించి తెలియని వారు లేరు. యువకులు, చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యులందరికీ తెలుసు. ఇకపోతే మా కార్యాచరణ పార్టీ పరంగానే ఉంటుంది. మా పార్టీ మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్లు జరపడం జరిగిపోయింది. వారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. నా కుటుంబం భాజపా కుటుంబం అనే కార్యక్రమం జరిగిపోయింది. కమలజ్యోతి కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఈరోజు మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే కార్యక్రమం కూడా జరిగింది. దాంట్లో కూడా పాల్గొన్నాం మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఇక రేపు రాబోయేది విజయ సంకల్ప యాత్ర మార్చి 2వ తారీఖు జరుగుతుంది. యావత్ భారతదేశంలో మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతాయి. మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా విజయవంతం అవుతుంది. ఇదే కాకుండా దీని తర్వాత ఇక ముందు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కార్యకర్తలను ఉత్తేజపరిచి మా సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని ప్రతి బూత్లో ప్రతి ఇంటికి మా కార్యకర్తలు చేరి నరేంద్ర మోదీ గారి గురించి, వారి యొక్క పార్టీ గురించి, వారి యొక్క పార్టీ గుర్తు గురించి వాళ్ళకి తెలియజేసి మళ్ళీ నరేంద్ర మోదీ గారు వస్తేనే భారతదేశం సమగ్రత, భారతదేశం సురక్షిత నిలకడగా ఉంటుందని తెలియజేయడానికి మా కార్యకర్తలను సిద్ధమవుతున్నారు. సంస్థాగతంగా మా నిర్మాణం ఇప్పటికే పటిష్టంగా ఉంది. ఇంకా బాగా చేసుకొని కరపత్రాల ద్వారా, ఇంకా మెటీరియల్ ద్వారా తీసుకెళ్ళి ప్రజలందరికీ తెలియజేసి మా విజయం కొరకు నరేంద్ర మోదీ గారు ఎలాగూ 370 సీట్లు గెలిచి ఆర్టికల్ 370 కూడా అజెండాగా పెట్టుకుంటారని మాకు తెలుసు. ఆ 370 సీట్లలో మహబూబ్నగర్ కూడా ఒకటి ఉండబోతుందని రుజువు చేయడానికి మా కార్యకర్తలు కృషి చేస్తారు. సార్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది సార్. భాజపా విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక స్థానాన్ని రాజాసింగ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే కేవలం ఒక 3-4 నెలల వ్యవధిలోనే జరగబోతున్న ఎన్నికల్లో భాజపా అవకాశాలు గెలుపు తీరాల వైపు ఉంటాయని మీరు ఎలా భావిస్తున్నారు? ప్రతి ఎన్నికకు అంశాలు, పరిస్థితులు మారిపోతాయి. ఉదాహరణకు 2009లో జరిగిన ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ కేవలం 2000 ఓట్లతో ఓడిపోయాం. కానీ 2.5 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్లో 2000 ఓట్లతో గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం. 70% గెలిచిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచింది. అంటే అంశాలు మారిపోయాయి. టీవీలు, మోటార్ సైకిళ్ళు, డబ్బులు కూడా ఆశ చూపినా సరే కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచులు కాలేకపోయారు, ఓడిపోయారు. మేము ఎక్కడ కూడా మెజార్టీ డిపాజిట్లు సాధించని భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్లో 38 సర్పంచులు గెలిచాం, 65 ఉప సర్పంచులు గెలిచాం, 150 వార్డు మెంబర్లు గెలిచాం. అంటే పరిస్థితులు, అంశాలు ప్రతి ఎన్నికకు మారిపోతాయి. గడిచిన ఎన్నిక రాష్ట్రం కొరకు, రాబోయే ఎన్నిక దేశం కొరకు. ఒక అసమర్థునికి సమర్థునికి మధ్య జరగబోయే ఎన్నిక, ఒక దేశభక్తుడికి ఒక స్వార్థపరుడికి మధ్య జరగబోయే ఎన్నిక దేశ ఎన్నిక. కాబట్టి ఆ ఎన్నికకు ఈ ఎన్నికకు అసలు పోలిక ఉండదు. కేవలం అది జాతీయ భావంతో రాహుల్ గాంధీ ప్రేమిస్తుండాలా, నరేంద్ర మోదీ గారి ప్రేమిస్తుండాలనే నిర్ణయాన్ని ప్రజలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ఉంటేనే ఏదైనా సాధ్యం. మోదీ రూల్ వన్స్ మోర్ అని ప్రతి యువకుడు, ప్రతి చదువుకున్నవారు, ప్రతి ఉద్యోగస్తుడికి నినాదం అదే ఉంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. తెలంగాణలో కూడా డబుల్ సీట్ గెలిచి మొత్తం యావత్ భారతదేశంలో దాదాపు 400 సీట్ల పైగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణలో 16 స్థానాల్లో తామే గెలుస్తామని, మిగిలిన హైదరాబాద్ తమ మిత్రపక్షమైన ఎంఐఎం గెలుస్తుందని టీఆర్ఎస్ ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు సార్. ఆ మేరకు మేము ఎన్నికలు కృషి చేస్తాం, ప్రజలంతా మా వైపే ఉంటారు. ఈ 16 స్థానాలతోన ఢిల్లీని శాసిద్దామనే నినాదంతో ముందుకెళ్తామంటారు సార్. దీన్ని ఎలా చూడాలి సార్? ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో అలా చెప్తుందంటే అది సమంజసం కాదు. అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా ఉంటుంది. వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావాలని ఒక
దృఢమైన ప్లాన్తో పథకంతో వాళ్ళు ఎన్నికల్లో దిగుతారు. కానీ ఇది దేశ ఎన్నిక, జాతీయ ఎన్నికల విషయంలో వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికల విషయంలో వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఉండదు. అసలు ప్రాంతీయ పార్టీల ఊసే ఎత్తరు. ఇప్పుడు పోటీ కేవలం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్ ఆల్రెడీ డిమోరలైజ్ అయి ఉంది. కేవలం తెలంగాణలో కాదు, మొత్తం యావత్ భారతదేశంలో డిమోరలైజ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ప్రపోజ్ చేసిన మహాగఠబంధన్లో ఏ రాష్ట్రంలో కూడా మిగతా పార్టీలు వాళ్ళతో చేతులు కలపట్లేదు. వీళ్ళు ఢిల్లీలో ఉన్న పార్టీతో కూడా కలపట్లేదు, ఆ పార్టీతో కూడా. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి పొత్తులు కుదరలేదు. కేవలం వెస్ట్ బెంగాల్లోనే వీళ్ళకి పొత్తు కుదిరింది. కాబట్టి వీళ్ళు బాగా డిమోరలైజ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థి కానే కాదు. ప్రాంతీయ పార్టీలు ఈ ఎలక్షన్లో ప్రభావం చూడవు కాబట్టి జాతీయ పార్టీలకే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి మెండు అవకాశాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా గత ఎన్నికల కంటే 100 సీట్ల ఎక్కువతో విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. సార్, మన కాంగ్రెస్ పార్టీ విషయానికి తీసుకొస్తే మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో ఆ పార్టీ నాయకుల మధ్యనే తర్జన భర్జన జరుగుతున్నాయి. నేను పోటీలో ఉన్నానంటే పిసిసి ప్రెసిడెంటే స్వయంగా అంటే సీనియర్ నేత పోటీలో ఉండడని, ఈసారి ఉండడని చెప్పడం, సీనియర్ నేత ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు సూచించడం, ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం నెలకొంది సార్. అంటే ఎన్నికల ముందు ఇంత గందరగోళం ఉంది సార్, దీన్ని ఎలా చూడవచ్చు సార్? ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. కాబట్టి ఇంతవరకు టికెట్ ఆశించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో వాళ్ళు పోటీ నుంచి విరమించుకుంటున్నారు. వాళ్ళు పోటీ నుంచి విరమించుకుంటూనే వేరే పోటీదారులేమో గెలిచే పరిస్థితులు ఉన్నప్పుడేమో మీరు పోటీ చేస్తారు, ఓడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చేయరా? ఇదేనా మీ సీనియారిటీ? ఇదేనా మీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్కు దిక్కు తోచట్లేదు. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరిని పెట్టాలో కూడా వాళ్ళకు ఎంపీ క్యాండిడేటే దొరకట్లేదు. కాబట్టి కాంగ్రెస్ చాలా గందరగోళంలో పరిస్థితిలో ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ కూడా పరిస్థితులు కలిసికట్టుగా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తథ్యం. భారతీయ జనతా పార్టీ గెలుపు తప్పకుండా గెలిచి తీరుతుంది. సార్, పుల్వామాలో మన సైనికులపై జరిగిన దాడి, నిన్న మన పైలట్ను నిర్బంధించిన విధానం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీకి ఇంపాక్ట్ తెస్తుంది సార్? ముఖ్యంగా సరిహద్దు విషయంలో ఇది పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యలో ఉన్న గొడవ కాదు. ఇది కేవలం భారతీయ సర్కార్కు, భారతీయ సైనికులకి, టెర్రరిస్టులకు జరుగుతున్న యుద్ధం. ఏ విధంగా అయితే టెర్రరిస్టులు భారతీయ జవాన్లను చంపేశారో దానికి ప్రతీకారంగా భారతీయ సైనికులు టెర్రరిస్టులను చంపేశారు, అంతే. ఈ మిగతా జరుగుతున్నాయన్నీ కూడా మామూలుగానే జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక విమానం పడిపోయినందు మూలాన అక్కడ ఉన్న మన ఒక అభినందన్ అనే ఒక వింగ్ కమాండర్ అక్కడ దిగడం జరిగింది గాలిలో. ఆ దిగినప్పుడు అతను దొరికాడు. కాబట్టి దానికి రూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారంగా ఒక యుద్ధ ఖైదీని ఎలా వాళ్ళు వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తారు. అలా వ్యవహరించకపోతే వాళ్ళు ఏ దేశంలోనైనా యుద్ధ ఖైదీలు లేనప్పుడు వాళ్ళకు కూడా అలాంటి జరుగుతుంది. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారమే జరుగుతుంది. ఏ మాత్రం అందులో వాళ్ళు తప్పు చేసినా కూడా ఏ దేశం కాదు, యునైటెడ్ నేషన్సే ఒప్పుకోదు. కాబట్టి ఆయన క్షేమంగా తిరిగి వస్తున్న ధైర్యం మాకుంది. వింగ్ కమాండర్ కూడా అదే మనోబలంతో ఉన్నాడు. పైగా అది ఒక పెద్ద విషయమే కాదు. విషయం ఏమిటంటే జైష్ మహమ్మద్ యొక్క స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసి 350 మంది టెర్రరిస్టులను చంపేశారు మన సైనికులు. అది విజయం. అది భారతదేశానికి గొప్ప విజయం. మనం టెర్రరిజానికి వ్యతిరేకం, పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు. టెర్రరిజాన్ని ఎవరు ప్రోద్బలం చేస్తున్నా కూడా వాళ్ళందరికీ వ్యతిరేకం. కాబట్టి పాకిస్తాన్ తన బలహీనత వల్ల తనకు తెలిసినా కూడా దాన్ని ఆపలేకపోతుంది. కాబట్టి మనమే చొచ్చుకుపోయి ఆ టెర్రరిస్ట్ని చంపేవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి భారతీయ జవాన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇది జరిగింది. తప్పకుండా టెర్రరిస్టులను నాశనం చేస్తాం, టెర్రరిజాన్ని లేకుండా చేస్తాం. సార్, చివరిగా సార్, మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలోని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు నేను ఇచ్చే సందేశం మీ ద్వారా ఏమిటంటే, విజయం మన వైపు దగ్గర రోజుకొక అడిగేస్తూ ముందుకు వస్తుంది. మన వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే దేశం సురక్షితమనే నినాదంతో, మోదీ రూల్ వన్స్ మోర్ అనే నినాదంతో, అబ్ కీ బార్ ఫిర్ మోదీ సర్కార్ అనే నినాదంతో, నమో అగైన్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి పనులు, ఆయన భారతీయ చెందినవాడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు,
భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం, కమలం గుర్తుకేస్తేనే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారనే విషయాన్ని ప్రతి ఓటర్కి తెలియజేయడమే మన బాధ్యత. అది తెలియజేస్తే చాలు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి ఫోటో పెట్టుకొని ఏ విధంగా అయితే విజయం సాధించాడో ఆ విధంగా ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని మనం విజయం సాధించాలి. ఇది బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా రాబోతున్న శాంతికుమార్ సార్ అభిప్రాయం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించడం ఖాయమని చెబుతూనే కాంగ్రెస్ పార్టీలో దిక్కుచోచని పరిస్థితి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని సార్ చెప్తున్నారు. చూద్దాం, మరో 2-3 నెలల్లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపుతారనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, యోయో టీవీ, మహబూబ్నగర్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.